హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ సరిత ఈరోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం మా సరిత మనకి కుంభమేళా జరుగుతుంది చూస్తూనే ఉన్నాం చాలా వీడియోస్ కానీ బాగా వైరల్ అవుతున్నాయి అయితే వెళ్ళేవారు వెళ్తున్నారు కొంతమంది ప్లాన్ చేసుకుంటున్నారు అయితే 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళా ఇది మహాకుంభమేళా మామూలుగా మనకి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తేనే మనం జనాలు ఎగబడి వెళ్తారు అలాంటిది 144 సంవత్సరాల తర్వాత రావడం అయితే ఇది చాలా పుణ్యమైన కుంభమేళా అని కూడా చెప్పుకోవచ్చు అయితే అసలు కుంభమేళా అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు దాని గురించి వివరణిస్తారా కుంభమేళా మహాకుంభమేళా డిఫరెన్స్ ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగితే కుంభమేళా 12 × 12 144 ఇయర్స్కి ఒకసారి జరిగితే మహాకుంభమేళా అంటాం నేను వెళ్ళాను January 14th 2025లో పావులూరి మంజూష అని ఆమె USA నుంచి వచ్చింది ఆనంద మార్గ్ ఆశ్రమం వాళ్ళు స్పెషల్ గెస్ట్ కింద ఆమెను పిలిపించారు పిలిపిస్తే ఢిల్లీ కలకత్తా అండ్ బృందావన్ బెనారస్ కాశీలో వెళ్ళారు ఇది ఈ కుంభమేళాను ఆవిష్కరింపజేసింది ఆవిడే అనమాట సో అయితే నన్ను కూడా రమ్మంటే నేను భయం వేసింది ఎందుకంటే ట్రైన్లో ఆ లగేజ్తో దిగుతుంటే మొత్తం స్టేషన్ నిండా జనం 2 crores మంది చేశారు ఫస్ట్ డే 13th January అండ్ 14th January 1.5 crore అన్నారు అసలు రేపు వచ్చే 27th మౌని అమావాస్య అని ఉంది ఆ రోజున దగ్గర 10 crores వస్తారని ఎస్టిమేట్ వేస్తున్నారు మై గాడ్ కాబట్టి మహాకుంభమేళా అంటే చాలా పరమ పవిత్రమైనది కుంభమేళా కూడా అసలు దాని స్టోరీ ఏంటంటే క్షీరసాగర మథనం చేస్తారు అమృత కలశం పుడుతుంది ఆ అమృత కలశం శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఇస్తాడు దీన్ని జాగ్రత్త పెట్టిన అని ఆయన పట్టుకెళ్తుంటే గరుడు వేగంతో వెళ్తాడు కదా 4 చుక్కలు కింద పడ్డాయి ఒక చుక్క గంగా యమున సరస్వతి 3 కలిసే సంగమం ప్లేస్ అదే ఇప్పుడు కుంభమేళా జరుగుతున్నది దాన్నే ప్రయాగ్రాజ్ అంటాం ఇంతకు ముందు దాన్నే అలహాబాద్ అనేవాళ్ళం జవహర్లాల్ నెహ్రూ పుట్టింది అక్కడే ఇందిరాగాంధీ పుట్టింది అక్కడే ఆ ఊర్లో ప్రయాగే మాధవేశ్వరి అంటాము శక్తిపీఠం ఉంటుంది అక్కడ అమ్మవారు మాధవేశ్వరి అక్కడ ఒక చుక్క పడింది 2వ చుక్క హరిద్వార్లో పడింది 3వ చుక్క ఉజ్జయిన్లో పడింది 4వ చుక్క నాసిక్లో పడింది కాబట్టి 3 ఇయర్స్కి ఒక రౌండ్ చొప్పున 3 × 4 12 ఇయర్స్కి ఒక రౌండ్ అవుతుంది అలాగే 12 × 12 ఇయర్స్ ఒక మహా రౌండ్ అవుతుంది దాన్నే మహాకుంభమేళా అంటారు ఓకే ఓకే అందువలన ఇంకొక స్టోరీ ప్రకారం ఏమిటంటే విష్ణుమూర్తి ఆ అమృత కలశాన్ని దేవతలకు అందరికీ పంచుతూ ఉంటే రాక్షసులు ఏం చేస్తారంటే అందులో ఉన్నటువంటి రాహువు దేవత వేషం వేసుకొని వచ్చి మనకి ఈ అమృతాన్ని తీసుకొని తాగుతూ ఉంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చక్రం విసురుతాడు సుదర్శన చక్రం ఆ హడావిడిలో 4 చుక్కలు పడ్డాయి అని చెప్తారు ఇంకొక చుక్క కూడా పడింది అదే భీమా అమరజా నది సంగమం గాణగాపుర క్షేత్రం సో ఈ 4 చోట్ల మనకి పడింది కాబట్టి మనం ఏమన్నా కుంభమేళా చేస్తాం బాగుంది ఇక్కడ చేస్తే ఏమొస్తుందండి అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి పాపాలు పోతాయి మీకు పుణ్యాలు వస్తాయి అని చెప్తోంది అంటే మర్డర్లు చేసి దొంగతనాలు చేసి ఆడవాళ్ళందరినీ అత్యాచారాలు చేసి మోసాలు చేసి ఐపీలు పెట్టి ఇటువంటి దుర్మార్గులంతా కూడా ఈ సమాజంలో తరతరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు గత జన్మల్లో పాపాలు ఈ జన్మలో పాపాలు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరి పాపాలు తొలగిపోతాయా అని రేషనల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకి హేతుబద్ధంగా అంటే శాస్త్రం చెప్పుద్ది నువ్వు దాని అర్థం తెలుసుకొని ఆ నదీ పూజలు అవన్నీ కనుక చేసినట్లయితే పోతుంది అని అంటే ఇలాంటి గ్యాంగ్ కోసం కాదనమాట నిజమైన పశ్చాత్తాపం వచ్చిన వాళ్ళకు పోతుంది ప్రకృతిలో ఏంటంటే ఎలా వచ్చింది ఈ నదీ పూజ అనేటటువంటిది అంటే ఫస్ట్ మానవుడు 10 లక్షల సంవత్సరాల క్రితం పుట్టాడు 10 లక్షల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మానవుడికి ఒక్కసారి సముద్రంలో తుఫాన్లు వచ్చేస్తున్నాయి సునామీలు వచ్చేస్తుంటే అమ్మో నదులు వచ్చేస్తున్నాయని నదికి భయపడి నదీ పూజ ప్రారంభించాడు గాలి ఎక్కువ వచ్చేస్తుంది తుఫాన్ గాలి పూజ వాయు పూజ అలాగే పర్వతాలు పూజ ఇలా ప్రకృతి పూజ అనేది అలా ప్రారంభమైంది పెద్దలు ఎందుకు పెడతారంటే ఇలాంటివన్నీ కూడా ఏ నది ఎక్కడుందో తెలియదు కాబట్టి ఏ ఊర్లు వెళ్ళరని చెప్పేసి పెద్దలంతా కూడా మహాభారతంలో అలాగే భాగవతంలో అనేక విష్ణు పురాణాలలో ఈ యొక్క నదులు ప్రస్తావన వస్తుంది ఈ నదీ పూజ అనేది అందుకని పెట్టారనమాట నెక్స్ట్ నెంబర్ 2 ఇక్కడ ఈ యొక్క మహానదుల్లో మనం రేషనల్గా ఆలోచించాలి 2 కోట్ల మంది ఒక్క రోజు వెళుతున్నారంటే ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ కలెక్షన్ చాలా పెద్ద కలెక్షన్ అది కాబట్టి ఆ కలెక్షన్లో మనము ఫిజిక్స్ పరంగా చూద్దాం ఎప్పుడు కూడా మనము హీట్ బాడీ ఉంది మనం
ఈ హీట్ బాడీతో మనము సడన్గా మనము కూల్ అయినటువంటి వాటర్, ఇది ఫిబ్రవరి నెల జనవరి 16 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరుగుతుంది. ఈ టైంలో మనకి నదుల్లో స్నానాలు చేసేటప్పుడు అందరూ కూడా మూత్ర విసర్జన బయట చేసుకొని వెళ్ళాలి. అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్ మూత్ర విసర్జన చేసుకోకుండా చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వెళ్తారు కదా, ఆటోమేటిక్గా ఆ బాడీలో వేడి, ఆ నదులేమో చల్లగా ఉంటాయి ఈ వింటర్ సీజన్లో. వెంటనే దిగినటువంటి వాళ్ళంతా కూడా ఆ నదుల్లో యూరిన్ పోసేస్తారు. అయినప్పటికీ కూడా ఇది జనానికి తెలిసినప్పటికీ కూడా చాలా పరమ పవిత్రంగా వీళ్ళంతా స్నానాలు చేస్తారు. కానీ నోట్లో వేసుకోకూడదు, ఈ యొక్క ప్రికాషన్ తీసుకోవాలి. తర్వాత ఈ నదులకి ఎందుకు స్నానం చేయాలండి అంటే, ఇంట్లో కుళాయిలు ఉంటాయి నీళ్లు. మనం ఇంట్లో స్నానం చేస్తే మనకి బాడీ మాత్రమే తడుస్తుంది. మనిషికి 3 ఉంటాయి అన్నమాట. మెంటల్ హెల్త్ అంటాం, స్పిరిచువల్ అండ్ ఫిజికల్ అని అంటాం కదా. అలాగే మనకి ఫిజికల్గా మనకు ఉన్నటువంటి బాడీ శరీరము తడుస్తుంది. ఇక మెంటల్ మైండ్ ఉంది కదా, జీవనదుల్లో స్నానం చేయడం వల్ల మైండ్ తడుస్తుంది, ఆత్మశుద్ధి అవుతుంది. గుడ్. అండ్ మైండ్ శుద్ధి అవుతుంది. ఇలాంటి మహాకుంభమేళ, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఇలాంటి సమయాల్లో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న ఆత్మ తడవబడుతుంది, ఆత్మశుద్ధి అవుతుంది నువ్వు అన్నట్టు. అంటే దీన్ని సైంటిఫిక్గా ఎలా చెప్పొచ్చు అని అంటే, మనకి సన్ ఉన్నాడు. ఆ సన్ ఏంటది, మనం భూమిలాగా ద్రవ్య పదార్థం కాదు, అది గ్యాసెస్. ఆ హీలియం, హైడ్రోజన్ ఇలాంటి, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ కలవడం వల్ల పేలి బర్నింగ్ బాల్ లాగా అవుతుంది. దాంట్లో కోర్ సిస్టమ్ ఉంటుంది, సన్ కోర్ సిస్టమ్. దాని నుంచి వచ్చేటటువంటి రేస్ ప్రతి నదికి కూడా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఈ సన్ రేస్ రోజు పడుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ పెరగాలి కదా, రోజు పెరగదు. ఈ కుంభమేళాలో ఎలాంటి జరుగుతాయంటే, గంగా, యమున నదులు కలుస్తాయి. సరస్వతి నది అంతర్వాహినిగా వస్తుంది. 3 నదులు కలిస్తే సంగమం అంటాం. పరమ పవిత్రమైంది ప్రయాగ్ రాజ్ అని అందుకే అంటారు, రాజ్ అన్నారు దాన్ని, ఆ తీర్థాన్ని. అటువంటి ఆ ప్రయాగ్ రాజ్లో ఏమవుతుందంటే, ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉండాలా, శని కుంభరాశిలో ఉన్నాడా, ఇలాగా స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని ఎస్టీపీ అని కెమిస్ట్రీలో చదువుతాం. అలాగా ఈ కండిషన్స్, ఈ 2 గ్రహాలు ఈ రాశుల్లో ఉన్నప్పుడు సూర్యుని యొక్క సన్ కోర్ సిస్టమ్ నుంచి విడుదలైనటువంటి కిరణాలు ఈ యొక్క సంగమం ప్లేస్లో పడినప్పుడు దానికి ఆ వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది, అయస్కాంత తత్వం ఉంటుంది, దాన్ని పెంచుతుంది. దీస్ రేస్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ద రివర్ వాటర్. తద్వారా అందులో ఉన్నటువంటి ఆ సంగమంలో ఉన్నటువంటి వాటర్ ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ లాక్కొని పొందుద్ది. పొందడం వల్ల మన వాళ్ళందరూ కూడా, పిలిగ్రిమ్స్ అందరూ కూడా వెళ్ళి అందులో స్నానం చేయడం వల్ల యాత్రికులకి అందరికీ కూడా వాళ్ళ ఆత్మ తడవబడుతుంది. కాబట్టి ఆత్మశుద్ధి అయిపోయిందంటే ఇంకేంటి, మన పాపాలు పోయినట్టే. అందుకని ఈ విధంగా స్పిరిచువల్గా, సైంటిఫిక్గా, రేషనల్గా కూడా మనం చెప్పాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. క్రౌడ్ మాస్కులు వేసుకొని వెళ్ళాలి. ఆ నది దగ్గర 2 కిలోమీటర్ల వరకు మాత్రమే ఆటోలు నడుస్తున్నాయి. కాబట్టి అక్కడి నుంచి 5 కిలోమీటర్లు నడవాలి. ముసలి వాళ్ళంతా కూడా మేము వెళ్ళిపోతామంటే కుదరదు, అక్కడ జాగ్రత్తగా వెళ్ళాలా. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత అద్భుతమైన అరేంజ్మెంట్స్ చేశారంటే, ఏం బాధపడక్కర్లేదు. ఆ నదుల్లో అందరికీ కూడా గుడిసెలు వేశారు. మనిషికి 30 రూపాయలు చొప్పున ఆ రాత్రి ఆ నదుల్లోనే అక్కడే ఉండేటట్లు చేశారు. నెక్స్ట్ రెండవది, మనకి క్లాక్ రూమ్స్ ఉన్నాయి. లగేజ్ అంతా కూడా క్లాక్ రూమ్స్లో పెట్టుకొని వెళ్ళి స్నానాలు చేయొచ్చు. ఈ విధంగా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడంటే అష్టగ్రహ కూటమి కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు పంచగ్రహ కూటమి 25వ తేదీన వచ్చింది. అంటే ఆల్ ద 5 ప్లానెట్స్ దే విల్ కమ్ ఇన్ 1 అలైన్మెంట్ అన్నారు. అంటే ఒక లైన్లోకి రావు. సన్కి ఒకవైపుగా, సన్ ఇటు ఉంటే ఒకవైపు ఇటు, ఒకవైపుగా క్లోజ్డ్గా ఉంటాయి అన్నారు, మనం చూసాం. అదేవిధంగా అష్టగ్రహ కూటములు మనకు ఒకటే సోలార్ సిస్టమ్ కాదు. సౌర కుటుంబాలు 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. 3200 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి 3200లో 2 సోలార్ సిస్టమ్స్ను మనం తీసుకున్నప్పుడు, ఒక సోలార్ సిస్టంలో 5 ప్లానెట్స్, రెండో సోలార్ సిస్టంలో ఉన్నటువంటి 3 ప్లానెట్స్ ఒకే ప్లేన్లో వచ్చేలాగా 8 అలైన్మెంట్ జరుగుతుంది, ఒకే వైపు వచ్చేలాగా. అటువంటి టైంలో ఈ మహాకుంభమేళ 140 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగని చెప్పేసి ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెప్తారు. పాపం మీడియా డ్యూటీ చెప్పుద్ది వెళ్ళండి అని. వెళ్ళమన్నామని పొలవమని వెళ్ళిపోయి అక్కడ తొక్కిసలాట చేసేసుకొని ఏవో బీభత్సాలు చేసుకొని మళ్ళీ మనల్ని అనకూడదు, పోలీసు వాళ్ళ మీద నిందలు వేయకూడదు. అందువలన ఇలాగా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళే ఉండాలా, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలా.
ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరుగుతుంది, 41 రోజులు. ఇప్పుడు జనవరి 13 నుంచి. వాళ్ళ జాగ్రత్తలతో చక్కగా వెళ్ళాలి. మనుషులు తప్పిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల ఫోన్ నెంబర్లన్నీ రాసి పిల్లల దాంట్లో పెట్టి ఇలా జాగ్రత్తగా వెళ్తే బాగుంటుందమ్మా. ఈ కుంభమేళ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు? కుంభమేళ అనేటటువంటిది కృతయుగం నుంచి ఉంది, కలియుగంలోకి అలాగా వస్తుంది. అసలు విచిత్రం ఏమిటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన ప్రకారము మనము ఈ 1962వ సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వచ్చింది. 1962వ సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వచ్చింది. వచ్చినప్పుడు ఇది మళ్ళీ అంతకుముందు ఎప్పుడు వచ్చిందంటే 5000 ఇయర్స్ బ్యాక్ శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధం జరిగేటప్పుడు అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మహాభారత యుద్ధానికి మొత్తం పెట్టాడు. ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం క్లియర్గా చెప్పబడింది. 1962వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కరెక్ట్గా ఇప్పుడు ఈ కుంభమేళా జరిగే సమయంలోనే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుళ్ళో గంటలు ఆటోమేటిక్గా అర్ధరాత్రి 12 గంటలు వాటింతటికే కొట్టుకున్నాయి. కొట్టుకుంటే ఆ ఊరు వాళ్ళంతా కూడా ఆ సౌండ్ వినలేక 1 or 2 కిలోమీటర్స్ దూరంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ ఆయన చెప్పారు, ఇలా గంటలు కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయన గోవిందమ్మ దగ్గర అవన్నీ రాశారు బనగానపల్లిలో. ఈ యొక్క కాలజ్ఞానం అంతా ఆ పుస్తకాలన్నీ ఒక చింత చెట్టు కింద పాతారు. ఆ చెట్టు 5 monthsకి పూస్తుందన్నారు. కరెక్ట్గా ఈ గంటలు కొట్టుకున్న తర్వాత 5 monthsకి పూసింది. పూసిన తర్వాత అక్కడ ఆ తర్వాత ఆఫ్టర్ 5 days ఈ చింత చెట్టు పూసిన తర్వాత చచ్చిపోతుందన్నారు. అలాగే చచ్చిపోయింది. అక్కడతోనే కలియుగం అంతమైపోయింది. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు సంధికాలం జరుగుతుంది, మనకి 1000 years జరుగుతుంది. ఈ కలియుగం నుంచి ఈ కృతయుగానికి 1000 సంవత్సరాలు జరుగుతుంది. బనగానపల్లి దేవస్థానం వాళ్ళు ధృవీకరిస్తారు కావలిస్తే నేను చెప్పినవన్నీ కూడా. ఇది ప్రజలందరికీ తెలుసు. సో అప్పటి నుంచి ఈ వీళ్ళు ఫాలో అవుతారు అష్టగ్రహ కూటమిని. అండ్ దీన్ని ఎవర్రా స్టార్ట్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒకసారి జరిగింది 144 years బ్యాక్. ఈ జన రద్దీ చూసి వాళ్ళకి భయం వేసి బ్యాన్ చేస్తారనమాట. అయితే మన డెమోక్రసీ వచ్చిన తర్వాత జరిగింది ఇది. కృతయుగంలో గంగా యమునా సరస్వతి ఇది శ్రీకృష్ణ పరమాత్మ కూడా కుంభమేళా స్నానాలు చేశాడు, రాముడు చేశాడు, గౌతమ బుద్ధుడు చేశాడు. గౌతమ బుద్ధుడు తిరిగిందంతా అక్కడే, గయా అక్కడికి దగ్గర, బుద్ధగయ అంతా, సారనాథ్ ఇవన్నీ అక్కడికి దగ్గర. కాబట్టి విక్రమాదిత్యుడు, ఆ తర్వాత మనకి బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా చేశారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా వెళ్ళారు. అహల్యాబాయి మెయిన్గా ప్రతి సంవత్సరం కూడా ఈ కుంభమేళా జరిపించేది, ఈ ప్రతి ట్రిప్పు కూడా. అందువల్లనే ఆమె ఫోటో కాశీ విశ్వనాథుడి దగ్గర, రామకృష్ణ మఠ్ బేలూరు మఠ్ దగ్గర అంతా కూడా అహల్యాబాయిని పెడతారు. మోతీలాల్ నెహ్రూ గారు వాళ్ళు కూడా జరిపించారు ఈ యొక్క కుంభమేళానమ్మ. అందువలన 144 yearsకి ఒకసారి అంటే కొంతమందే చేయగలుగుతారు, బట్ ఎవ్రీ 12 yearsకి ఒకసారి చేస్తారు. కాబట్టి యోగినాథ్ ఆదిత్యనాథ్ గారు చాలా చక్కటి అరేంజ్మెంట్స్ అనేటటువంటివి ఇప్పుడు చేశారు. ఏ ఇబ్బందులు లేకుండా అసలు డిపార్ట్మెంట్ అంతా చాలా క్రమశిక్షణగా వెళ్ళారు. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావచ్చు. కానీ ముసలోళ్ళని తీసుకెళ్ళొద్దు, చిన్నపిల్లలని తీసుకెళ్ళొద్దు. ఈ కుంభమేళ మరొకసారి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? అలాగే ఈ కుంభమేళలో ఎన్ని రకాలు ఉంటాయి? కుంభమేళాలో 2 రకాలు ఉంటాయి. మామూలు కుంభమేళ అండ్ మహాకుంభమేళ. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మామూలు కుంభమేళ. ఇది 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళ. మనము పుష్కరాలు అంటాం చూడు, మనకు గోదావరి నదికి, కృష్ణా నదికి, గంగా నది పుష్కరాలు అంటాం. అది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అదే గంగకు వచ్చే పుష్కరాలు అనమాట. దాన్నే వీళ్ళు ఇలా కుంభమేళా కింద మనం చెబుతాం. కాబట్టి పుష్కరాలన్నా కుంభమేళాలన్నా ఇవన్నీ ఒకటే. ఇక్కడ నాగ సాధువులు వస్తారు, తర్వాత ఈ అఘోరీలు వస్తారంటారు. అవన్నీ కూడా మామూలు సాధువు డ్రెస్సుల్లో ఉన్నవాళ్ళు వస్తారు. నిజమైన అఘోరీలు, నిజమైన నాగ సాధువులు అక్కడ కనబడరు. వాళ్ళు మేము నాగ సాధువులని మెడలు వేసుకొని సర్టిఫికేట్ ఐడెంటిటీ కార్డులతో రారు కదా, మామూలుగా వస్తారు. వీళ్ళేమో ఏకంగా మాయమైపోతారు. ఎటు నుంచి వచ్చిన వాళ్ళు ఎటు మాయమైపోతారు అని చెప్తారు. అవన్నీ అభూత కల్పనలు. జనరల్గా అందరూ హ్యాపీగా వెళ్ళి చేసుకోవచ్చు. 12 yearsకి ఒకసారి, 144 yearsకి ఒకసారి. కుంభమేళ ఎప్పుడు ఉత్తరప్రదేశ్లోనే జరుగుతుంది, ఎందుకని మిగతా రాష్ట్రాల్లో జరగదు? అంటే గంగ పుట్టింది ఉత్తరప్రదేశ్లో, యమున పుట్టింది ఉత్తరప్రదేశ్, యూపీలోనే. కాబట్టి ఈ గంగా యమున నాసిక్ అనేది మహారాష్ట్రలో పుట్టింది. నాసిక్లో కూడా జరుగుద్ది, కేవలం ఉత్తరప్రదేశ్లో నార్త్ అని కాదు, వెస్ట్లో కూడా జరుగుద్ది మనకి మహారాష్ట్రలో. అండ్ హరిద్వార్లో జరుగుద్ది. కాబట్టి 4 చోట్ల జరిగేదాన్నే కుంభమేళ. 3 చోట్ల జరిగేది ఉత్తరప్రదేశ్ తర్వాతలో అయితే 1 చోట మహారాష్ట్రలో జరుగుతుంది. కాబట్టి ఇట్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ సౌత్ సైడ్. ఇందాక మీరు చెప్పినట్టు 2 కోట్ల జనం ఒకరోజు ప్రయాణించారు. కుంభమేళ అనగానే ఇన్ని కోట్ల మంది జనాలు కూడా అక్కడికి వెళ్తున్నారు. అయితే నిజంగానే పాపాలు పోతాయంటారా? ఎన్నటికీ పోవు, ఎట్టి పరిస్థితుల్లో పోవు.
అందులో డౌటే లేదు. దీని గురించి నేను చెప్తాను. కైలాస పర్వతంలో ఉన్నటువంటి శివుడు, పార్వతీదేవి ఇద్దరు కూడా గంగానది స్నానం చేస్తుంటే భక్తులంతా, పార్వతీదేవి భయపడిపోతుంది, వీళ్ళంతా ఏంటి ఎంత స్నానాలు చేసేస్తున్నారు, అంతా కైలాసం నిండిపోతుంది, అంతా కైలాసం వస్తారని అంటున్నారు కదా అని అంటుంది ఆవిడ. అప్పుడు శివుడు ఏమంటాడు, చూడు నేను టెస్ట్ చేస్తానని ఆయన పడిపోతాడు ఒక ముసలి వయసులో బ్రాహ్మణ వేషంలో. ఈవిడ కూడా పార్వతి మామూలుగా ముసలి వయసులో బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉంటుంది. పడిపోతే అందరూ ఏమైంది అని అంటే, మా భర్త పడిపోయాడు, ఎవరైతే నీళ్లు పోస్తారో గంగాజలం పోస్తారో వాళ్ళు లేస్తారు అంటే, మేము పోస్తాం అని అందరూ వస్తారు. అప్పుడు పార్వతీదేవి కండిషన్ పెడుతుంది, అలా కాదు, ఏ పాపము చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్తేనే లేస్తారన్నారు. అందరూ ఆగిపోయారు. అప్పుడు ఒక వేశ్య ఉంటుంది, ఆ వేశ్య ధైర్యంగా వస్తుంది. ధైర్యంగా వచ్చి పోస్తుంటే, నువ్వు వేశ్యవి, నువ్వు పోయకూడదు, నువ్వు పాపాలు చేసావు అంటారు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది ఒక్క మాట, ఎన్ని పాపాలు నేను గతంలో చేసినా శాస్త్రం ఏం చెప్తుంది, గంగానది స్నానం చేసినట్లయితే, ఈ కుంభమేళా సమయం అని పుష్కరాలవని మామూలుగా గంగా స్నానం అవని చేస్తే నా పాపాలన్నీ నశిస్తాయి అని చెప్తోంది. నేను ఆ శాస్త్రాన్ని నమ్ముతున్నాను. పాపం లేని దాన్ని నాకు పోసే హక్కు ఉందని వెళ్ళిపోస్తే శివుడు వెంటనే లేచి, షీ ఈజ్ ఓన్లీ సెలెక్టెడ్, ఈ మొక్కతే కైలాసం వస్తుంది, మిగతా గ్యాంగ్ అంతా కైలాసం కాదు భూలోకంలో ఉండిపోతారంటారు. అందువల్ల ఇప్పుడు కుంభమేళా ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. ఎలా అంటే పాపాలు పోతాయి. ఎవరికి? శాస్త్రాలను నమ్మిన వాళ్ళకి, గురువులు నమ్మిన వాళ్ళకి చేస్తే ఆ నదిలో మేము ఈ కుంభమేళా సమయంలో మా పాపాలు నశిస్తాయి అనుకున్న వాళ్ళకు పోతాయి. ఏదో యాంత్రికంగా ఊరికనే వెళ్ళేసి మామూలుగా వచ్చేసే వాళ్ళకు పోవమ్మా. కుంభమేళకు వెళ్ళిన వారు ప్రధానంగా అక్కడ ఏం చేయాలి? కుంభమేళా వెళ్ళినటువంటి వాళ్ళు ముఖ్యంగా తీర్థ స్నానాల ముందు ముఖ్యంగా చేయాలి. తర్వాత పిండ ప్రదానాలు చేసుకోవచ్చు. మన వంశంలో ఎవరికైతే యాక్సిడెంట్లో చచ్చిపోతారో, మొన్న కరోనా టైంలో చాలామంది చచ్చిపోయారు, కర్మకాండాలు లేవు, డెడ్ బాడీయే దొరకలేదు అంటే మనిషికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, వాళ్ళని కాల్చడం కానీ కప్పేయడం కానీ చేయాలి. అలాంటివి చేయకుండా ఎవరైతే సగం యాక్సిడెంట్ బాడీ రానటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీటి వల్ల పితృదోషాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఆ పితృదోషాలు అయినటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళు ఏం చేయాలంటే, ఆ సమయాలలో కుంభమేళా సమయంలో, గ్రహణాల సమయంలో, అమావాస్య ఇటువంటి సమయాలలో ఇవన్నీ కూడా పెట్టచ్చు. దాన ధర్మాలు చేయొచ్చు, సువర్ణ దానాలు, భూదానాలు, ఈ దానాలు. అయితే పంతులు గారులు ప్యాకేజీలు ఉన్నాయన్నమాట. అక్కడ 2 లక్షలు అడుగుతాడు, 10,000 ఇట్లా 10 లక్షలు, 2 లక్షలు. వీళ్ళకి భయపడి వీళ్ళు చేయట్లేదు. అటువంటి యాత్రికులు ఏం భయపడక్కర్లేదు. మీకు మీరే గోధుమ పిండాలు పెట్టి చక్కగా ఆ పితృదేవతలకి వాళ్ళని తలుచుకుని వాటి నీళ్ళల్లో కలిపేయచ్చు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ₹1 కూడా ఖర్చు అవ్వకుండా వీళ్ళకి ఆ పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయి. చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకోవచ్చు. నాగసాధువులని ఇందాక నుంచి మీరు అంటూనే ఉన్నారు. నాగసాధువులు అంటే ఎవరు, వాళ్ళ పని ఏంటి? నాగసాధువులు అంటే వీళ్ళేదో కల్ట్ హైప్ చేస్తారమ్మా. నాగసాధువులు తర్వాత అఘోరీలు ఇలా రకాలు ఉన్నారు. నాగసాధువులు అంటే ఏంటంటే వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో హార్మ్లెస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ సాధుస్. శివుణ్ణి ఆరాధన చేస్తారు వీళ్ళు. అండ్ దే విల్ వేర్ డ్రెస్సులు వేసుకుంటారు, మామూలు మనకలాగే ఉంటారు. అంతేగాని వీళ్ళు హిమాలయాల్లో ఉంటారంటారు, అదంతా అబద్ధం అనమాట. వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేసెస్లో ఉంటారు. వాళ్ళు మామూలు ఫ్యామిలీ లైఫ్స్లో కూడా ఉంటారు. వాళ్ళు ఇల్లులు అద్దెకు తీసుకోకుండా, ఇల్లు లేకుండా ఎక్కడ ఉంటారు వాళ్ళు? నాగ సాధువులు అంటే ఎక్కడుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఏం తింటుంటారు? మామూలు మనం తిన్నదే తింటారు. వీళ్ళంతా శవాల మాంసాలు తింటారు, మటన్లు తినరు, ఇలా ఏదేదో చెప్తారు. ఇవంతా కాదు. హిమాచల్ ప్రదేశ్, హరిద్వార్, నాసిక్ ఇలాంటి కొన్ని హిమాలయ రీజన్స్లో ఉన్నటువంటి ప్లేసెస్, పుణ్యక్షేత్రాలలో ఈ సాధువులు వస్తారు, వెళ్తారు. వాళ్ళు ఆ గుహల్లో అంటే నివాసయోగ్యమైనటువంటి గుహల్లో ఉంటారు. హిమాలయ పర్వతాలకు రమ్మని చూస్తాను, ఇదిగో ఒక్కొక్కడిని చలికి చేస్తారు వాళ్ళు. ఇప్పుడున్న కాశీకే చలి నీళ్ళలో తెల్లజోరు 3 గంటలకు స్నానం చేయమని చెప్తారు వీళ్ళందరినీ. సొల్లు కబుర్లు చెప్తారు వీళ్ళంతా. కాబట్టి నాగసాధువులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి హాని చేయరు. వాళ్ళు వెజిటబుల్సే తింటారు, చెట్టు నుంచి పడినటువంటి పండును తింటారు. వాళ్ళు కనీసం హాని చేయరు, ఒక యానిమల్ని చంపరు, వాళ్ళ జీవహింస చేయరు. కాబట్టి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. నాగసాధువులు అక్కడికి వచ్చేస్తారు, అదృశ్యమైపోతారు. వాళ్ళు ఎలా వచ్చారో అలా, ఇవన్నీ కొంతమంది ప్రలోభ పెట్టడానికి చెప్పేవి. అసలు నాగసాధువుల్లో ఎలా మారుతారు, మారాలంటే ఏం చేయాలి? నాగసాధువులు అంటే ఎవరమ్మా? మామూలు మనుషులు, మనకలాగే పుడతారు వాళ్ళు. ఎలా మారుతారు? చెప్తాను ఎందుకు మారుతారు. పెళ్ళాలు వదిలేస్తే మారుతారు, తర్వాత చదువులో లవర్ హ్యాండ్ ఇస్తే మారుతారు,
ఇలా వాడికి స్పిరిచువల్ థర్స్ట్ ఉందనుకో, వాడికి ఆధ్యాత్మికంగా వాడికి నేను ఎదగాలి అని ఉంటే మారుతారు వాళ్ళ ఇష్టం. అది పూర్వజన్మ కర్మను బట్టి భగవంతుడి మీద అనుగ్రహం ఉండి లగ్నంలో కేతువు ఉండి ఇలాంటి గురుగ్రహం కూడా మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు అవుతారు. అంతేగాని ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా మనం చూస్తున్నాం చదువు, హిమాలయ పర్వతాల్లో మేము ఉంటాము, హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసి వచ్చామంటారు. ఇదంతా బోగస్. ఒక్కడ కూడా లేడనమాట హిమాలయాలకి వెళ్ళి తపస్సులు చేసి వచ్చిన వాళ్ళు. పరమహంస యోగానందుల వారు ఉన్నారు. ఆయన గురువైనటువంటి యుక్తేశ్వర్ మహారాజ్, లహరి మహాశయుడు, తర్వాత ఈ యొక్క మహావతార్ బాబాజీ ఇప్పుడు కూడా ఉన్నాడు హిమాలయ పర్వతాల్లో. 25 సంవత్సరాల కుర్రోళ్ళలాగా ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఆయన గురువైనటువంటి తోతాపురికి ఆనంద మార్గ సంస్థ అధినేత అయినటువంటి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి మోక్షాన్ని ఇచ్చారు 400 years తర్వాత. వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆధ్యాత్మికంగా వాళ్ళకి పర్సనల్ కాంటాక్ట్స్ అని ఇస్తారు బాబా గారు. అటువంటి వాళ్ళంతా పూర్వజన్మ తెలుసుకుని వాళ్ళ జన్మ కర్మల పరంపర వల్ల సాధువయ్యే లక్షణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి దేవుడి మీద విపరీతమైన థర్స్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళ భిక్షాటనే వాళ్ళ జీవన విధానం. అక్కడ అడవుల్లో ఉంటారు, కూరగాయలు తింటారు, రైస్ కూడా తింటారు, చపాతీలు కూడా తింటారు. కాబట్టి వాళ్ళది ఆహార పదార్థాలన్నీ కూడా ఆహార వ్యవహారాలు ఆహార్యాలు డిఫరెంట్ ఉంటాయని వీళ్ళంతా సొల్లు కబుర్లు చెప్తారు. అవన్నీ కాదు. దే ఆర్ గుడ్ పీపుల్ అండ్ దే విల్ ఈట్ వెజిటేరియన్ ఫుడ్. చాలా మంది అంటే ఇప్పుడు నాగసాధువులు ఆల్రెడీ కుంభమేళకు వస్తున్నారు. చాలా మంది కుంభమేళకు వచ్చి నాగసాధువులుగా మారిపోతున్నారు. ఈ మధ్య కొన్ని వైరల్ అవుతున్న న్యూస్ అంటే హీరోయిన్లు కూడా మారిపోవాలనుకుంటున్నారని. అసలు ఏంటంటారు దీన్ని మొత్తానికి? శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే శ్మశానానికి వెళితే ఒక నిమిషం బాడీని కాల్చేస్తుంటే మనం ఏం సాధించాము, చచ్చిపోతున్నాం అని వైరాగ్యం వస్తుంది. అలా వైరాగ్యాలు తాత్కాలికంగా మహాకుంభమేళలో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్పిరిచువల్ వైబ్రేషన్ డిఫరెంట్ ఉంటుంది. గంగా అనేటటువంటి మహానది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి పుట్టింది. యమున అంటే యముడి యొక్క సోదరి కాబట్టి సరస్వతీదేవి బ్రహ్మదేవుని యొక్క భార్య నది రూపంలో వచ్చింది. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ 3 నదుల సంగమంలో స్పిరిచువల్ వైబ్రేషన్స్ ఉంటాయి. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏరియాకి జియో సెంటిమెంట్ అనేది ఎలా ఉంటుంది. పాండవులంతా కూడా కుంతీదేవితో సహా వీళ్ళంతా వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు ఈ ప్రయాగరాజ్ వెళ్ళే స్నానాలు చేశారు. ఇంకొంచెం ముందుకెళ్తే బీహార్ దగ్గర పుందాగ్ అని రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ ఆనందనగర్ ఉంటుంది. అది దాటితే రాంచీ వస్తుందన్నమాట. ఈ పుందాగ్ దగ్గరికి వచ్చేసరికి, ఈ ప్రయాగ్రాజ్ దగ్గరికి వచ్చేసరికి కుంతీదేవిని అడగమంటాడు కృష్ణుడు. ధర్మరాజుని అడగమంటాడు, మీ అమ్మ మనసులో ఏముంది అని. నేను సాధన చేసుకొని మోక్షాన్ని తెచ్చుకోవాలా అంటుంది కుంతీదేవి. ఇంకొంచెం ముందుకు వెళితే రాంచీ దగ్గరికి వెళ్తారు. రాంచీ దగ్గరికి వచ్చేసరికి ఏముంది నీ మనసులో అని అడిగితే ఆమె ఏమంటుందంటే నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉంటుంది అని చెప్తుంది. అంటే మెటీరియలిస్టిక్ ప్రొపెన్సిటీస్, మెటీరియలిస్టిక్గా ఆలోచించే విధానము రాంచీ లాంటి భూముల్లో ఉంటాయి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ప్రయాగ్రాజ్ దగ్గరికి వచ్చిన తర్వాత అడగమంటే నేను మళ్ళీ సాధన చేసుకొని మోక్షం తెచ్చుకోవాలని అడుగుతుంది. అంటే ఇది మహాభారతంలో ఉంది. ఏ పర్వంలో ఎక్కడుందో చెప్పమంటే నేను చెప్తాను ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే. అంటే కొన్ని ఏరియాల్లో పవిత్రత ఉంటుంది. ఈ గంగా యమున సరస్వతి సంగమ స్థానమైనటువంటి ప్రయాగరాజ్ అంటారు. నదులన్నీ కూడా రాజులైనటువంటి గంగా యమున సరస్వతి వీటిని మించిన తర్వాతే గంగే చ యమునే చైవ సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటాం. 3 నదులు కూడా యమ సాక్రిఫైస్ చేసినాయి. యమునా నదికి ఎందుకంటే అంత గౌరవాన్ని ఇచ్చాడు. మధుర పక్కన ప్రవహిస్తోంది, కంసుడు పక్కనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు వెళుతుంటే దారిమ్మంటే వసుదేవుడికి ఆ కంసుడు ఏం చేసేస్తాడో అని భయపడలేదు. ఆమె దారి ఇచ్చేసింది. దారి ఇచ్చేసరికి ఆయన వెళ్ళిపోయాడు. కంసుడికి కూడా లెక్క చేయలేదు ఆమె. కాబట్టి యమునాకి 2nd place ఇచ్చారు. అదే గోదావరిని అంతని వెనక్కి తోసేశారు. ఎందుకంటే సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు గోదావరిని అడుగుతాడు రాముడు. చూసింది గోదావరి నది. అమ్మ ఎక్కడుందో చెప్పు అంటే అబద్ధం చెప్తుంది, నేను చూడలేదని. ఎందుకని? రావణాసురుడు ఎక్కడో శ్రీలంకలో ఉన్నాడు, ఎక్కడో లంకలో. అంత దూరం నుంచి ఇంకా వచ్చి చంపాల గోదావరి నదిని. ఏది చేస్తాడని భయపడి అబద్ధం చెప్పింది కాబట్టి వెనక్కి తోసేశారు గోదావరి నదిని. ఏదైనప్పటికీ కూడా మనం చేసే సాక్రిఫైస్ని బట్టి వస్తుంది. ఈ నదులన్నీ కూడా గంగమ్మ తల్లి కాబట్టి పరమ పవిత్రత ఉంది కాబట్టి అందుకని ఆ ప్లేస్ ఇచ్చారమ్మా. అయితే అఘోరాలకు నాగసాధువులకు ఉన్న తేడా ఏంటి? అఘోరీలు అంటే ఏంటంటే వీళ్ళిద్దరికి పెద్ద భేదం ఉండదు. అంటే సిస్టమ్స్లో భేదం ఉంటుంది. అఘోరీలు అంటే నేకెడ్గా ఉంటారు అనేటటువంటిది తప్పు భావన. అఘోరి ఘోరేభ్యో నమః అంటాం. అఘోరి అంటే ఘోరము కానటువంటిది, అంటే పాపము చేయనటువంటి దాన్ని అఘోరి అంటారు. వాళ్ళు ఏ విధమైనటువంటి మాంసభక్షణ చేయరు. నాగసాధువులు కూడా మాంసభక్షణ చేయరు. దే విల్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ వెజిటేరియన్ ఫుడ్.
యానిమల్ కార్కాసెస్ అంటే యానిమల్ బాడీస్ ఉంటాయి. అసలు వాళ్ళిద్దరు పాలసీస్ కూడా ఒకటే, ఏంటంటే జీవహింస చేయకూడదు అని. ఆ జీవహింస చేయనప్పుడు వాళ్ళు ఎంత దయామయమైనటువంటి హృదయాలు ఉంటాయంటే ఇద్దరికి కూడా చెట్టు నుంచి పండు కూడా కోసుకోరు వాళ్ళు. దానంతకది పండి పక్వమై కింద పడితే తీసుకుంటారు. ఆకు రాలితే ఆకులను తింటారు ఇద్దరు కూడా. అంటే కేవలము డ్రెస్, ఆ యొక్క విభూతి రాసుకోవడము మనకు కనబడినటువంటి నేకెడ్ అఘోరీలా కాదనమాట. దే కెన్ వేర్ డ్రెస్సెస్. అలాగే వీళ్ళల్లో ఏంటంటే ఇద్దరు కూడా శివుణ్ణే పూజ చేస్తారు. కాబట్టి వీళ్ళు కొంచెం దండాలు పట్టుకోవడం, ఆహార్యాలలో డిఫరెన్సు అండ్ ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ తప్ప మామూలుగా ఇద్దరు కూడా దే బోత్ బిలాంగ్ టు ద సేమ్ సెక్ట్. అండ్ ఆకడాలు అంటారు, ఇవన్నీ కూడా ఏదో డిస్కషన్ చేయాలంటే సంథింగ్ ఎవరికి వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఇద్దరు కూడా శివభక్తులు, శివుణ్ణి ఆరాధన చేసుకుంటారు. అండ్ స్కల్లలో వాళ్ళేమి ఎవరిని చంపరు. స్కల్లలో ఈ యొక్క ఫుడ్ని పెట్టుకుని తింటారు, ఫుడ్ని తాగుతారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ అల్టిమేట్గా ఏంటంటే సొసైటీని బాగు చేయాలి అనేటటువంటి ఆలోచన ఇద్దరికీ ఉంటుంది. కాబట్టి ఒకే గోల్తో ఇద్దరు పనిచేస్తారమ్మా. కుంభమేళకి వెళ్ళాలంటే ఏదైనా పద్ధతులు, నియమాలు పాటించాలా? కుంభమేళాకి వెళ్ళాలనుకునే వాళ్ళు పవిత్రమైనటువంటి మనస్సుతో వెళ్ళాలి. కాబట్టి మనస్సు శుద్ధి చెందాలి అంటే ఈ యొక్క విషయవాసన నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ముందు మటన్లు, చికెన్లు తినడం ఆపేసేయాలి. ఒక వారం రోజుల ముందు నుంచి రొమాన్స్ చేయడం మానేసేయాలి. ఎందుకనంటే బ్రహ్మచర్యం, ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఉండాలి. అక్కడికి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళినా సంసారం చేయడమే, అక్కడికి వెళ్ళినా కూడా సంసారం చేయడమే అయితే ఇంకెందుకు అక్కడికి వెళ్ళడం. అక్కడ మనసంతా కూడా భగవంతుడి మీద, నదీమ తల్లి మీద ఉండాలి, గంగా, యమున, సరస్వతి మీద ఉండాలి. అందువలన బ్రహ్మచర్యము, ముందే మాంసభక్షణం ఇవన్నీ వదిలేసి ఆల్కహాల్, సిగరెట్, మత్తు పదార్థాలు, ఇంటాక్సికేషన్ ఇలాంటివి ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే అవన్నీ వదిలేసి ఒక వారం రోజుల నుంచే మనం సన్నద్ధం చేసుకొని అక్కడికి వెళ్ళి చక్కగా పవిత్రంగా తలంటి స్నానాలు అవన్నీ కూడా నది ములగేసి ఆ తర్వాత అక్కడ కూడా మాంసభక్షణాలు ఇలాంటివి ఏం చేయకుండా చక్కగా అక్కడ ప్రయాగలో ఉన్నటువంటి మాధవేశ్వరి అమ్మవారు ఉన్నారు, శక్తిపీఠం. ఆ తల్లి దర్శనం చేసుకొని కనుక వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చి దీపారాధన అది చేసుకోవాలి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు కూడా దీపారాధన చేసుకొని యాత్రలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని చెప్పి అడగాలి. ఆ విధంగా చేసుకుంటే ఈ కండిషన్స్ చాలమ్మా. ఇందాక అఘోరీలు ఏం తింటారంటే చెప్పారు, వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది? పూజలు ఎలాంటివి, ఏమైనా హోమాలు అట్లాంటివి ఏమైనా చేస్తుంటారు? అలాంటివి ఏమీ చేయరు. వాళ్ళకి ఎంతసేపు శివనామ స్మరణ చేయాలనుకున్నప్పుడు ఆ చితిని పేల్చుకుంటారు, అక్కడ కర్రలు అవి పేల్చుకుంటారు, కాలుస్తారు. కాల్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే నెయ్యిపోయడమే. ఇప్పుడు దినచర్య అంటే ఇప్పుడు ప్రతి మనిషికి వాళ్ళు చేసే డ్యూటీనే దినచర్య అంటాం. డాక్టర్ వాడు పేషెంట్స్ని చూస్తాడు, టీచర్ వాడు పాఠాలు చెప్తాడు. అఘోరీలు, సన్యాసులు వీళ్ళకి ఏం స్పెషల్ దినచర్యలు ఉండవు. వాళ్ళ సమాజాన్ని నుంచి భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది అయితే సమాజంలో నేను భగవంతుని బ్రహ్మ మిథ్య, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్పేసి ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదని వెళ్ళిపోతారు. అంతేకాని వాళ్ళు ప్రత్యేకించి రోజు హోమాలు ఏం చేయరు వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ఆర్భాటంగా రోజు డ్రెస్సింగ్లు వేసి చేస్తారు చూడు, ఇక్కడ బయట పంతులు గారులు కానీ వీళ్ళు కానీ, వీళ్ళందరూ పొట్టకూటి కోసమే, కోటి విద్యలు కూటి కోసమే. వాళ్ళు కూడా అఘోరీలు కూడా కూటి కోసమే, నాగసాధువులు కూడా కూటి కోసమే. వాళ్ళు శిష్యులు వస్తారు, వాళ్ళకి కార్లు ఇస్తారు, వాళ్ళు కారుల్లో తిరుగుతారు. వాళ్ళకి టికెట్లు ఎవరిస్తారు? వీళ్ళమ్మ మొగుళ్ళు ఇస్తారా ఎవరికైనా బయట వాళ్ళకి? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు యూట్యూబ్లో అందరూ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, నాగసాధువులు తీసుకోరు, డబ్బు లేకుండా రైల్వే టీసీ ఊరుకుంటాడే గెట్టేస్తాడు. అండ్ టికెట్ రిజర్వేషన్ వాళ్ళ ఫ్లైట్స్లో వస్తారు, లేకపోతే ఏసీలో వస్తారు, ట్రావెలింగ్ బస్సులో వస్తారు. డబ్బులు ఎవరిస్తారు? భక్తులే కదా ఇచ్చేది. అండ్ భక్తులు మేము నాగసాధువులు, మేము అఘోరీలం, మాకు డబ్బులు వద్దు అంటే డబ్బులు రాకపోతే రాణిస్తాడా? ఉత్తరప్రదేశ్లో ఏంటంటే పేద సాధువులు ఉంటారు, పేదవాళ్ళు, అడుక్కునే వాళ్ళు ట్రైన్లు దౌర్జన్యంగా ఎక్కుతారు. ఎక్కితే పాపం టీసీలు ఏమనరు, ఎందుకంటే ఉత్తర దేశంలో ఓకే భక్తి ఎక్కువ కదా, సాధువులే కదా అని వదిలేస్తారు. అందుకని ఎవరైతే నాగ సాధువులు కానీ, ఎవరైతే అఘోరీలు మాకు డబ్బులు అక్కర్లేదని వీళ్ళ కోసం ప్రచారం చేస్తారు చూడు, వీళ్ళందరూ క్వార్టరీలు అంటారు. వాళ్ళని అడ్డుగా పెట్టుకుని వీళ్ళు డబ్బులు సంపాదించడానికి మా గురువుగారు నాగసాధువు, మా గురువుగారు అఘోరి అని చెప్పి వీళ్ళు డబ్బులు లాగుతారు. అందుకని వీళ్ళకి తాగాలని ఉంటుంది, వీళ్ళు తాగేస్తారు. ఇప్పుడు మామూలు బయట ఇప్పుడు అమ్మవారి గుళ్ళల్లో, మహాకాళి అమ్మవారి టెంపుల్లో అక్కడ ఒక పక్క సాత్వికంగా పూజలు చేస్తారు, వెనకాల బలిపీఠం ఉంటుంది. మేకని నేను ఉండగానే మన కలకత్తా వెళ్ళినప్పుడు మేక పిల్లని, చిన్న పిల్లని కోస్తున్నాడు. వాడెవడో బుద్ధి లేనివాడు తెస్తాడు, వాడు వచ్చిన వాళ్ళకి కోస్తారు వాళ్ళు, అంతేగాని అదేమీ అఫీషియల్ కాదు. కాబట్టి తినాలనుకుంటే వాళ్ళు ఏ మాంసాలు ఏమన్నా తినేస్తారు, దానికి కాపలా ఏముండదు. బట్ రియల్ అఘోరి, రియల్ నాగసాధువు యొక్క లక్షణాలు ఏమిటంటే దే విల్ ఈట్ ఓన్లీ వెజిటేరియన్
వెజిటేరియన్ ఫుడ్, దే డోంట్ టచ్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట. వాళ్ళనిద్దరిని అడ్డు పెట్టుకొని అఘోరీ పదాన్ని, నాగసాధువు పదాన్ని వాడేవాళ్ళు. వీళ్ళ క్వార్టరీలు అంటారు, రాజకీయ నాయకుల చుట్టూ బ్రోకర్ గాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ బ్రోకర్ గాళ్ళు వీళ్ళు. వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు డబ్బులు దొబ్బడానికి వీళ్ళు వాళ్ళని హైలైట్ చేస్తూ ఉంటారు. నిజంగానే అఘోరాలకు కానీ శక్తులు ఉంటాయా? శక్తులు ఉండవు, ఏమీ ఉండవు. మానవ శరీరం ఎత్తిన వాడికి ఎవ్వడికి కూడా శక్తులు ఉండవు. వీళ్ళు ఏమన్నా ఆదిశంకరాచార్యులా లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మల శక్తులు ఉండడానికి? ఎవ్వరికి, ఏ సాధువుకి కానీ, ఏ నాగసాధువుకి కానీ, ఏ అఘోరికి కానీ శక్తులు ఉండవు. ఇక్కడ సమాజంలోకి వచ్చి వీళ్ళు మందు కొట్టేటటువంటి వాళ్ళు అఘోరేలం అని చెప్పి కొంతమంది ఉన్నారు. మందు కొట్టేసి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. మేము మందు తాగుతామని ఇంకా సిగ్గు లేకుండా మీడియాలో చెప్తూ ఉంటారు. తాగితే తాగారు, కానీ అది శక్తులు ఉన్నాయి. ఏమున్నాయి శక్తులు? నీ వార్ధక్యాన్ని ఆపుకో. ఇప్పుడు వాడు ముసలోడు అయిపోకుండా వాడిని ఆపుకోమను, వాడికి తుమ్ము రంప రాకుండా ఆపుకోమని చూద్దాం. ఇవన్నీ బోటపుకు మాటలు. అండ్ నేను చాలా ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏమిటంటే, నేను చిన్నతనం నుంచి చూస్తున్నాను, రాజకీయ నాయకులు కానీ, హైయెస్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, వీళ్ళంతా సాధువుల్ని గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు అంటే సాధుత్వం మీద. అంతేగాని మీకు శక్తులు ఉన్నాయని వాళ్ళు కూడా భ్రమంలో పడుతున్నారు. కాబట్టి ఒక జీసస్ క్రైస్ట్కు ఉన్నట్టు, ఒక ఈ యొక్క శంకరాచార్యకు ఉన్నట్టు, లేకపోతే ఒక కృష్ణుడికి ఉన్నట్టుగా వాళ్ళంటే మహాత్ములు వచ్చారు భూమి మీదకి. దే కేమ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ అండ్ ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్స్లో వాళ్ళ ధర్మాన్ని ప్రచారం చేయాలి కాబట్టి వచ్చారు. కాబట్టి వీళ్ళకి అలాంటి ఎప్పటికీ ఉండవు, అవంతా అభూత కల్పనలు అనమాట. రైట్. ఇక చివరిగా అఘోరాలకు నాగసాధువులుగా అఘోరిలాగా మారితేనే జీవితానికి అర్థం ఉన్నట్లు, లేదంటే ఆ జీవితం వేస్ట్ అన్నట్టు, అలా మారితేనే వీళ్ళు పాపాలన్నీ పుణ్యాలుగా మారుతున్నట్లు, ఇలాగా వీళ్ళు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నాగసాధువులు, నాగదేవతలు, లేదంటే అది ఇదని కూడా మనకి వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మంచిగా ఉండేవాళ్ళు కూడా ఇలా మారితేనే జీవితం అర్థం ఉన్నట్లుగా ఉందేమో, మనం కూడా మారిపోవాలని అందరూ కూడా ఆ వేలోనే రావడం జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? అదంతా నాన్ సెన్స్. ఇప్పుడు యూట్యూబ్ మీడియాల్లో చెప్తున్నటువంటి వాళ్ళు, కుంభమేళా గురించి లెక్చర్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఒక 100 మందిని తీసుకుంటే ఒక 2-3 మాత్రమే ఆ కుంభమేళాకి వెళ్ళొచ్చారు. మిగతా వాళ్ళకి ఏం తెలీదు. ఆ వీడియోలు ఈ వీడియోలు చూసేసి గూగుల్ చదివేసేసి వాళ్ళు ఊహించి ఎలాగైతే చెప్పేస్తున్నారో, వీళ్ళకి అఘోరీలు, నాగసాధువుల గురించి ఏమీ తెలియదు. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నాన్నమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.